రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటనతో హస్తం కాంగ్రెస్ నేతలు హడలిపోతున్నారట. బాధ్యతలు చేపట్టక ముందే జూమ్ మీటింగ్లో నేతలను పరుగులు పెట్టించిన ఆమె భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తుందో అన్న టెన్షన్ నేతలను వెంటాడుతోంది. దీపాదాస్ మున్షీలా ఆమెను మేనేజ్ చేయలేమన్న భయం నేతలకు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఆడంబరాలు చేయొద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం వెనుక ఆంతర్యం ఇదేనన్న చర్చ పార్టీలో నడుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. ఇన్ఛార్జ్ గా నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. గాంధీ భవన్ లో జరిగే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్ ద్వారా మీనాక్షి నటరాజన్ నేతలను పరుగులు పెట్టించిందన్న టాక్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ లో దిశానిర్దేశం చేసిందట. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి వచ్చిందంటున్నారు హస్తం నేతలు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఆమె ఎలా వ్యవహరిస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నారట కాంగ్రెస్ నేతలు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్ గా ఉంటుందట. సాదాసీదాగా ఉండే మీనాక్షి నటరాజన్ ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గదన్న టాక్ ఉంది. ఆమె బస కూడా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోనే చేస్తుందట. అందుకోసం దిల్కుషా గెస్ట్ హౌస్ బుక్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం ఉంది. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న దీప్దాస్ మున్షీ తరహాలో మీనాక్షి నటరాజన్ ను మేనేజ్ చేయలేమన్న భావనలో ఉన్నారు హస్తం నేతలు. మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో ఎలాంటి హంగు ఆర్భాటాలు చేయొద్దని, ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయవద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ పరిణామం హస్తం నేతలను మరింత ఆందోళనకు గురిచేసిందంటున్నారు నేతలు. ఇదిలా ఉంటే మీనాక్షి నటరాజన్ వస్తుండటంతో కొద్ది మంది నేతలు ఆందోళన చెందుతున్నా నిజమైన కార్యకర్తలు మాత్రం సంబరపడుతున్నారు. సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నేతలకు మీనాక్షి నటరాజన్ గుర్తింపు ఇస్తుందన్న వాదన ఉంది. ఇప్పటికైనా కష్టపడ్డ నేతలకు మీనాక్షి నటరాజన్ రావడంతో మేలు జరుగుతుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఒకవైపు, కాంగ్రెస్ క్యాడర్ నిరాశ నిస్పృహలు మరోవైపు ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న మీనాక్షి నటరాజన్ పార్టీ ముందున్న సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చూడాలి.